పెట్టి శివ 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 అని మనం తిన్నదేదో ఆయనకి నైవేద్యం, తినక ముందు నైవేద్యం పెడుతూ మనం తాగేదేదో ఆయనకి నివేదనగా ఇస్తూ ఇలా శివ పూజన చేయడం అత్యద్భుతం. విశేషమైనటువంటి అంగన్యాస, కరన్యాస, మహన్యాసాలతో కూడుకున్నటువంటి రుద్రన్యాసం కూడా చెప్పారు, చాలా ఆనందకరంగా ఉంది. వీటన్నింటితో పాటుగా లింగస్వరూపుడుగా ఉన్నటువంటి శివుడిని మనం ఎలా భావించాలి, అసలు లింగస్వరూపుడుగా ఎందుకున్నాడు, దాంతోపాటు మూర్తి వైభవంగా కూడా ఎలా భాషిస్తున్నాడు, ఈ రెండు తత్వాల్లోనూ మనకు ఎందుకు శివుడు ఇలా దర్శనమిస్తున్నాడు, ఈ వెనకాల ఉన్నటువంటి సత్వాన్ని కూడా మాకు అనుగ్రహించండి అని అడిగారు. అప్పుడు వెంటనే సూతుల వారు చెప్పడం మొదలెట్టారు. లింగము అంటే అర్థం ఏమిటి, దాని యందు నిష్కళాతత్వం అనేటువంటిది ఉంటుంది అని చెప్పారు. ఆ నిష్కళాతత్వం అంటే ఏంటి, కళ అంటే మనకున్నటువంటి భాగము, మనకున్నటువంటి కాదు, జగత్తులో ఏ కళ అన్నా సరే, అంటే మనము ఈ చంద్ర కళలతో కూడుకున్నటువంటి షోడశి స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉంటాం. చంద్ర కళ అంటే అర్థం ఏమిటి, పాడ్యమి నుంచి మొదలెట్టి పౌర్ణమి దాకా కళ పెరుగుతూ ఉంటుంది, భాగము పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ పౌర్ణమి నుంచి అంటే పూర్ణిమ నుంచి మొదలెట్టుకుని మళ్ళీ అమావాస్య దాకా ఆ భాగము తరుగుతూ ఉంటుంది. షోడశి కళాస్వరూపం అని చెప్తాం. ఆ కళ అంటే భాగము అని అర్థం. అదే నిష్కళ అన్నారు. నిష్కళ అంటే అర్థం ఏమిటి, భాగము లేనటువంటిది అంటే సంపూర్ణముగా ఉన్నటువంటిది. భాగము కాకుండా ఉన్నటువంటిది ఏమిటి, పూర్ణముగా ఉన్నటువంటిది. ఆ భాగము కానటువంటిది పూర్ణముగా భాషిస్తున్నటువంటిది ఏదైతే శివ అని చెప్పబడుతుందో, ఆ శివ అనేటువంటి ఆ రూప నామ తత్వ విభేదము నుంచే మొత్తం జగత్తులో ఉన్నటువంటి జీవులందరి యొక్క ఉత్పత్తి జరిగినది. అసలు జగత్తులో ఉండేటువంటి జీవులందరి ఉత్పత్తి కాదు, అసలు ఈ జగత్తులన్నీ కూడా ఎవరి నుంచి ఉద్భవించినాయి. ఈ మొత్తం ఊర్ధ్వలోకాలు అంటున్నాం 7 లోకాలు, అధోలోకాలు అంటున్నాం 7 లోకాలు. ఈ 7 లోకాలు ఏవైతే పైన 7 కింద 7 ఉన్నాయో, మొత్తం ఈ మధ్యలో ఉన్నటువంటి వాటితో కలుపు ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరమేశ్వర కృప వలన పరమేశ్వరుని నుంచి జగత్తుగా ఉద్భవించినాయి. ఈ ఉద్భవించినటువంటి ఈ జగత్తులన్నింటిలోనూ ఎంతమంది అయితే ఉద్భవింపబడ్డారో, క్రిమికీటకాదుల దగ్గర బ్రహ్మము నుంచి పిపీలికము మొదలు అని చెప్తూ ఉంటారు. అక్కడ నుంచి ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఉద్భవించింది ఎందులో నుంచి అంటే ఆ శివతత్వంలో నుంచి. ఎన్ని ఇంద్రియాలైతే ఇన్ని జీవులకి ఇవ్వబడ్డాయో, అంటే తినాలి, జీవుడిగా పుట్టిన తర్వాత ఏం చేయాలి, దానికి ఒక రకమైనటువంటి శరీర అంగ సౌష్ఠవం ఉండాలి, లోపల మాంసం ఉండాలి, రక్తం ఉండాలి, ఎముకలు ఉండాలి, ఎగిరేవైతే రెక్కలు ఉండాలి, పాకేవైతే పాకడానికి కావాల్సిన విశేషతత్వం వాటిల్లో ఉండాలి, నీళ్ళల్లో ఉండే వాటికి ఒక రకమైనటువంటి కళ ఉండాలి, బయట ఉండే వాటికి ఒక రకమైన కళ ఉండాలి, నీళ్ళల్లో బయట ఉభయచరాలుగా ఉండేటువంటి వారికి ఒక రకమైనటువంటి విధానం ఉండాలి, జీవులుగా 2 చేతులతో 2 కాళ్లతో ఇంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో సప్తధాతువులతో ఉన్నటువంటి జీవులందరికీ, మనుషులని పిలువబడేటువంటి వారందరికీ ఒక రకమైనటువంటి విధానం ఉండాలి. మనిషి ఉత్పత్తి చేసుకుని ప్రత్యుత్పత్తి కారకంగా ఉండగలిగేటువంటి జననేంద్రియాలు ఉండాలి. దాంతోపాటు మనుషులందరిలో, ప్రత్యేకంగా జీవులందరిలో ఎవరైతే శివుడు నుంచి ఉద్భవించారో వాళ్ళందరిలో ఉండవలసినటువంటి మరో ప్రత్యేకత మగ ఆడ అనేటువంటి 2 విశేషార్థాలు ఉండాలి. అలాంటి విశేష తత్వాలతో అలంకారము, ఆకారము, ఆహార్యము కూడా ఉండాలి. తత్వాలు కూడా అలాగే విభవించాలి, ప్రకాశించాలి. ఇంత విషయాలతో ఇవాళ మనం ఉన్నటువంటి ఈ జీవ ఉత్పత్తి జరిగింది అంటే వెనకాల ఎంత టెక్నాలజీ ఉంది, ఎంతమంది వెనకాల పనిచేస్తే ఇంత పరిశ్రమ వచ్చింది. ఈ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయి. ఎక్కడ ఎవరు కూడా ఒకళ్ళని పోలిన వాళ్ళు ఇంకొకళ్ళు లేకుండా ఉన్నారు. ఒకళ్ళతో పోల్చుకుంటే ఇంకొకళ్ళకి దాన్ని మించినటువంటి తత్వం కలిగి ఉంది. ఒకళ్ళతో పోల్చుకుంటే కొందరు అందంగా ఉంటారు, ఒకళ్ళతో పోల్చుకుంటే ఒకళ్ళతో అందవిహీనంగా ఉంటారు, ఒకళ్ళు పొడుగ్గా ఉంటారు, ఒకళ్ళు పొట్టిగా ఉంటారు. ఎలా ఉన్నా ఎవరి వైభవం వాళ్ళదే, ఎవరి విభూతి వాళ్ళదే. ఇలాంటి తత్వంగా జగత్తంతా కూడా విభవించింది. ఆ విభవించినటువంటి జగత్తు ఏదైతే ఉందో దానికి అంతటికీ కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంద్రియ వైభవం ఇవ్వబడింది. ఆ ఇంద్రియ వైభవం అంటే అర్థం ఏమిటి, ఇంద్రియాల వలననే మనస్సు, మనస్సు వలననే బుద్ధి, బుద్ధి వలననే అహంకారం, అహంకారముతో చిత్తం కదా. మనస్సు అంటే ఏమిటి, దేన్నైనా సరే నాకు ఇలా కావాలి అంటే ఇలా కావాల్సినటువంటి ప్రాతిపదికతో మొత్తం ఇంద్రియాలని కూడా శాసించగలిగినటువంటి ఒక స్థితి. ఆ మనస్సు ఎప్పుడైతే ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుందో బుద్ధికి ఒక విషయం తోస్తూ ఉంటుంది. అందరూ ఇలా చేస్తున్నారు, నేను అలా చేయని ఇంకోలా చేస్తాను అనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంకోలా చేసే విధానాన్ని బుద్ధి నమ్మి చేసేలా చేస్తుంది ఇంద్రియాలతో. ఎందుకు, మనస్సు ఇంద్రియాన్ని ప్రేరేపించింది కనుక, ఆ ఇంద్రియాలు మనస్సుకి బానిసలైనాయి కనుక. అందరూ రోజు పూజ చేస్తున్నారు, అబ్బాయి వాళ్ళ పెళ్లి రోజు చచ్చినా పూజ చేయడానికి మనస్సు రావట్లేదు. హోటల్కి వెళ్ళి భోజనం చేయాలని ఉంది, కానీ శాస్త్రం ఏం చెప్తుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, వద్దు అని చెప్పారు, కానీ మనస్సు ఏం చెప్తుంది, వెళ్ళాలి అని చెప్తుంది. ఆ వెళ్ళాలి అన్న వేపుకి ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాన్ని తోస్తుందో, ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి, బాహాటంగా నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది కావాలనే విషయాన్ని
స్పష్టంగా చెప్పడానికి ఉద్యుక్తులు అవుతుంది. ఎప్పుడైతే అది ఉద్యుక్తం అవుతుందో వెంటనే బుద్ధి దానికి అనుసరంగా ఏం చేస్తుంది, కరెక్ట్ ఇలాగే చేద్దాం, పర్వాలేదు, ఎప్పుడు పడితే అప్పుడే వస్తుంది, మళ్ళీ ఇంకో సంవత్సరం అయితే మళ్ళీ కార్తీక మాసం రాకపోదు, మళ్ళీ సోమవారం రాకపోదు, మళ్ళీ ఉపవాసం చేయకపోము, ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫైనల్ కాదు, చలో అంటే అవి రెండు వచ్చేప్పటికల్లా ఈ రెండు నేను సాధించాను ఇంద్రియాలతో పాటు అనేటువంటి అహంకారం నెత్తికెక్కుతుంది. ఎప్పుడైతే అది నెత్తికెక్కిందో, లాస్ట్ ఇయర్ మా అత్తగారండి వెళ్ళనివ్వలేదండి, అందుకని సార్ పట్టుదలగా వెళ్ళాను, అహంకారంతో జరిగిపోయిన విషయాల్లో తనకున్నటువంటి అనుభూతులన్నింటినీ కూడా ప్రేరేపించుకుంటూ జరిగేటువంటి దాని యందు అహంకారంతో కూడుకున్నటువంటి శాసనాన్ని చేసి ధిక్కారంతో మొత్తం జగత్తులో నడయాడుతూ ఉంది కదా. ఇంత విధానం ఉంది. మనోబుద్ధి అహంకార చిత్తములు ఏవైతే ఉన్నాయో అది మనిషిని అయితే ఉత్తమమైనటువంటి స్థానాన్ని నిలుపుకునేలా, నిలబడేలా, ఆ స్థాయికి వెళ్ళేలా చేస్తుంది. అదే మనోబుద్ధి అహంకారాలు ఏం చేస్తే మనిషిని పాతాళానికి కూడా తోస్తూ ఉంటాయి. ఇలా దేన్ని కావాలనుకుంటామో దాన్ని కూరుకునేటట్లుగా చేసేటువంటి విధానం ఈ లోపల ఉన్నటువంటి సిస్టమ్కి అంతా కూడా ఉంది. ఇది ఎవరి వల్ల వచ్చింది, పరమశివ వైభవం వల్ల మనందరికీ వచ్చింది. ఇవన్నీ జగత్తుకి ఇచ్చి తాను ఇవేమీ లేకుండా, అంటే ఏ ఇంద్రియ వైభవం అయితే జగత్తులోకి వచ్చిందో, ఏ ఇంద్రియాల వలనైతే, బుద్ధి వలనైతే, మనస్సు వలనైతే, చిత్తం వలనైతే, అహంకారం వలనైతే ఈ జగత్తు నడుస్తోందో దానికి అతీతముగా ఇవి ఏవి అవసరము లేనటువంటి స్థితిలో తనను తాను ఉంచుకున్నటువంటి వాడు పరమశివుడు. అదే లింగస్వరూపము అని చెప్తోంది శాస్త్రం. అంటే దేనికైనా సరే ఆది అనేటువంటిది ఏదైతే ఉందో అది శరీరము కావచ్చు, మనస్సు కావచ్చు, మరే ఇతరమైనటువంటి విధానం కావచ్చు, ఇది వచ్చింది జగత్తులోకి, ఇది ఉన్నది జగత్తులో అనేటువంటి ప్రతి విషయానికి కూడా ఆది అయినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అదే శివలింగ స్వరూపం. ఆ శివలింగ స్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి వచ్చేటప్పటికల్లా అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. అయ్యా, ఈ శివలింగ స్వరూపం అసలు ఎలా వచ్చింది జగత్తులోకి? శివుడు అంటే ఒక ప్రధానమైనటువంటి విషయం మాకు అర్థమవుతుంది, ఒక రూపం మాకు కనపడుతుంది. ఎందుకంటే ఋషులందరూ కూడా దర్శించి చెప్పినారు. ఆ ఋషులందరూ దర్శించి ద్రష్టలుగా చెప్పినటువంటి రూపాన్ని మనసులో పెట్టుకుని సోమస్కందమూర్తి అని, దక్షిణామూర్తి అని, దాంతోపాటు నటరాజ స్వరూపం అని, ఇలా అనేక రకాలైనటువంటి రూపాన్ని మేము నిరంతరం దర్శిస్తూ ఉన్నాం, స్పర్శిస్తూ ఉన్నాం. దాంతోపాటు అన్నపూర్ణాదేవి నుంచి అన్నదానం స్వీకరిస్తున్నటువంటి దక్షమూర్తి స్వరూపాన్ని కూడా ఎరిగే ఉన్నాం. దాంతోపాటుగా వివిధమైనటువంటి స్వరూపాలతో మనస్సుని ఆనందపరుస్తుని చేసుకుంటూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈ లింగ స్వరూపం అనేటువంటి దానికి కర్త, అసలు ఎవరు దీని గురించినటువంటి ఆలోచన చేశారు, అది కూడా శివుడే. ఏ సందర్భంలో చేశారు, సందర్భాన్ని వివరించండి అని అడిగారు. ఒకానొక సందర్భంలో ఇక్కడ నుంచి కథ మొదలెడుతున్నారు సూతుల వారు. ఒకానొక సందర్భంలో ఎప్పుడు అంటే ఈ లోకాలన్నీ కూడా ఇంకా తమ యొక్క అసలు సిసలైనటువంటి, అంటే ఆవిర్భావ రహస్యాన్నంతటినీ తన యందు దాచుకున్నటువంటి, నిక్షిప్తం చేసుకున్నటువంటి సమయంలో, అంటే ఇంకా ఆవిర్భావం జరగల, లోకం మాత్రం ఏర్పడింది. ఆ లోకం మాత్రం ఏర్పడి ఆవిర్భావం అనేటువంటి రహస్యం ఇంకా వెలుగక్క ముందు ఉన్నట్లుండి బ్రహ్మగారు కనులు తెరిచారు. దేని యందు అంటే ఒక అద్భుతమైనటువంటి తామర పువ్వు కమలం యందు కళ్ళు తెరిచి ఉన్నారు. కళ్ళు తెరిచి ఉంటే ఆయనకి ఎన్ని ఉన్నాయట, మొత్తం 5 తలలు ఉన్నాయట. 5 తలలతో పాటుగా విశేషంగా తన యొక్క లోపల ఉన్నటువంటి జ్ఞానానికి ప్రతీకగా విశేషమైనటువంటి శిఖతో పాటు జుట్టు, అంటే మొత్తం కబరీబంధము, దాంతో పాటుగా ముందు ఉండేటువంటి గడ్డము మీసము అంటాం కదా. అంటే ఏంటి, ఆయన ఆహార్యం ఎలా ఉంది అంటే ఇంతటికి కూడా నేను పెద్దను అనేటువంటి భావం కలిగించేటట్లుగా అన్నీ నాకు తెలుసునేటువంటి విధానంలో ఉన్నటువంటి వాడు వెతుకుతూ అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ తిరుగుతూ ఉంటే అనుకోకుండా ఒక పెద్ద సముద్రము, ఆ సముద్రం మధ్యలో ఒక విశేషమైనటువంటి శేషపాన్పు, అంటే పాము చుట్టుకుని 7 చుట్టలు చుట్టుకుని పడుకుని ఉంటే దాని మధ్యలో శేషసేనుడిగా నారాయణమూర్తి యొక్క దర్శనం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళేమన్నాడు, పిల్లవాడా లే అనగానే ఈయన వచ్చాడనేటువంటి విషయం చూసి వెంటనే నారాయణ ఏం చేశాట, ఆయన వైపు చూసి నవ్వి ఊరుకున్నాడు. నవ్వి ఊరుకునేప్పటికి ఏమైంది, దానికి కోపం వచ్చింది. ఇంత ముసలాన్ని, ఇంత పెద్దవాడిని, అన్నీ తెలిసేవాడిని నేను ఇక్కడికి వచ్చి నీ దగ్గరికి వచ్చి ఏమయ్యా బాగున్నావా, లేకపోతే పిల్లవాడా లే అని పిలిచిన తర్వాత కూడా కనీసం రండి కూర్చోండి, పెద్దలు వచ్చారని లేచి నుంచుని మర్యాద చూపించాల్సింది పోయి కూర్చున్నవాడు కూర్చున్నట్టే పడుకున్నటువంటి విధానంలో కూర్చుని నన్ను చూసి నవ్వి మళ్ళీ నీ ధ్యాన నిద్రలోకి వెళ్ళిపోతున్నావు. అంటే నేనంటే నీకు సరైనటువంటి అవగాహన లేదు. నేను ఈ సృష్టికంతా పూర్వం వచ్చినటువంటి వాడిని, ఇదంతా నాచే సృజింపబడవలసినటువంటి లోకము. ఈ లోకంలో అందరికన్నా కూడా ఆద్యుడను నేను, అందరిచే పూజింపబడవలసినటువంటి వాడను నేనే. నన్ను నువ్వు వదిలేస్తున్నావు, నన్ను నువ్వు ఏమాత్రం లెక్క చేయట్లేదు అనేటువంటి భావంతో
మాట్లాడేటప్పటికి అప్పుడు విష్ణుమూర్తి వెంటనే అన్నారు, అయ్యా నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత ఇదే మొదలు అనుకున్నావు, కానీ నువ్వు కళ్ళు తెరవడానికన్నా పూర్వమే నేను ఇక్కడ ఉన్నాను కనుక నువ్వెవరివి, నా ఉన్నటువంటి ఉదర భాగంలోంచి మొలిచినటువంటి తామర స్థూడులోంచి పుట్టినటువంటి వాడవు నువ్వు, అంటే నువ్వు నాకు పిల్లవాడి లాంటివి, నా కొడుకు లాంటి వాడివి, నేను నీకు తండ్రి లాంటి వాడిని, నువ్వే నన్ను గౌరవించాలి అన్నాడు. అలా అంత మాట అంటావా, నన్ను పితామహుడు అంటారు, అసలు నా ఆహార్యం చూసావా, నువ్వెలా ఉన్నావు నేను ఎలా ఉన్నాను, అన్నీ తెలిసిన వాడు తపస్సులతో జీవితాన్ని అత్యద్భుతంగా మలుచుకున్నటువంటి వాడే నా అలా ఉంటాడు.